శ్రీరాముడి పుట్టినరోజును పురస్కరించుకొని అయోధ్య అంతా సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఎన్నేళ్లైనా చెక్కు చెదరని కళాఖండంలా నిర్మించిన అయోధ్య ఆలయంలో అడుగడుగునా ప్రత్యేకతలే దర్శనమిస్తున్నాయి. అందులో ఒకటి సూర్యతిలకం. శ్రీరాముడు జన్మించిన సమయానికి సూర్యతిలకం బాలరాముడి నుదుటిపై దేదీప్యమానంగా వెలిగిపోయేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం గర్భగుడిలో ప్రత్యేక టెక్నాలజీ రూపొందించారు. ఈ క్రమంలోనే అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి నుదుటిపై సూర్యతిలకం కనువిందు చేసింది. బాలరాముడి నుదుటిపై బొట్టుల 58 మిల్లీమీటర్ల పరిమాణంలో సుమారు 5 నిమిషాల పాటు ఈ కిరణాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ఇది చూసి భక్తులు తమ జన్మ ధన్యం చేసుకున్నారు. అయితే ఈ సూర్యకిరణాలు రామచంద్రుడి నుదిటిపై ప్రసరించేలా కటకాలు, అద్దాలు, గేర్ బాక్సులు, గొట్టాలను ఏర్పాటు చేశారు. 3వ అంతస్తు నుండి నేరుగా బాలరాముడి నుదిటిపై కిరణాలు ప్రసరించేలా ఈ పరికరాలు అమర్చారు.